హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మిర్చి చికెన్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి కొద్దిగా అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు బాగా వేగించాలి. ఇలా బాగా వేగాక, పచ్చివాసన అంతా వెళ్ళేంత వరకు వేగాక చూస్తున్నారు కదా, ఇక్కడ కలర్ మారుతుంది. ఆ విధంగా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసి అందులో కొద్దిగా చికెన్ వేసుకొని కలియదిస్తూ ఉండాలి. అల్లం పేస్ట్ అంతా చికెన్ బాగా సరిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత చికెన్ సరిపడా సాల్ట్, ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలియదిప్పుకోవాలి. ఇలా కలుపుతూ బాగా ఫ్రై అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలా ఫ్రై అవుతుందో అలా బాగా సరౌండింగ్స్ అంతా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ అంతా వేగాక ఒక ప్లేట్ తీసుకొని చికెన్లోకి ఆ చికెన్ మొత్తం తీసుకోవాలి. ఆ తర్వాత అదే పాన్లోనే ఒక వెల్లుల్లిపాయ తీసుకొని బాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా నీట్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా తీసుకొని అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత అదే చికెన్ వేసుకున్న కడాయిలోనే కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ఎర్రగడ్డలు, టమాటా వేసి బాగా వేయించాలి. ఇలా బాగా మెత్తగా బాగా గుజ్జుగా అయ్యేంత వరకు బాగా మనం నీట్గా వేయించుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. లేదా అట్లాగే కొంచెం కచ్చగా ఉంటే తినేటప్పుడు అవి పంట కింద పడితే అంత రుచిగా అనిపించదు. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత చికెన్ వేసేసేయాలి. చికెన్ వేసి దానికి సరిపోయేట్టు బాగా కలిదిప్పుకోవాలి. ఇలా చికెన్ మొత్తం అందులో వేసి బాగా నీట్గా ఎక్కడ మాడిపోకుండా బాగా కలిదిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే విధంగా నీట్గా అన్ని సరౌండ్స్ కవర్ చేస్తూ బాగా నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా వేగిందని మనకు అనిపించిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో మొత్తం ఆ మిశ్రమాన్ని మొత్తం ఎంతేసేయాలి. ఇలా మనం బజ్జీ తయారు చేయడానికి ఇప్పుడు చూద్దాం. బజ్జీ తయారు చేయను శనగపిండి బాగా జల్లబెట్టుకొని అందులో సాల్ట్ వేసి కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, ఇక్కడ సోడా పొడి వేయడం మా హస్బెండ్ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాడు చూడండి. సోడా పొడిగానే వేసుకున్న తర్వాత మనం బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని బాగా నీట్గా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా ఉండలు ఉంటే ఫ్రై చేసేటప్పుడు అంతగా బాగుండదు కదా. నీట్గా మొత్తం బాగా నీట్గా కలుపుకోవాలి. దానికి ఎట్లా స్టఫ్ అయ్యే విధంగా అంత కలుపుకోవాలి. ఇప్పుడు
పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసి బాగా నీట్గా హీట్ పెంచి హై ఫ్లేమ్ మీద హీట్ పెంచి బాగా ఇచ్చేయండి, బాగా కాంచాలి. అది నూనె కాగే లోపల ఇక్కడ మనం బజ్జీ మిర్చి ఇలా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ ఇలా తీసేసేయండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా తీసేసుకున్న తర్వాత బాగా నీట్గా ఒక పక్కన పెట్టుకునేసేయండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చికెను, టమోటా, ఎర్రగడ్డ అవన్నీ ఇందులో బజ్జీ మిర్చిలో మనం గింజలు తీసేస్తాం కదా, దాని ప్లేస్లో ఇవి చికెన్ వేసి బాగా నీట్గా ఎక్కడ స్థలం లేకుండా బాగా అంత నీట్గా స్టఫ్ చేసేసుకోండి. ఇలా స్టఫ్ చేసి చూస్తున్నాం కదా ఎంత ఫుల్గా పెట్టామో. స్టఫ్ చేసేసేయండి అన్ని దాంట్లోకి కూడా అలాగే స్టఫ్ చేసేసేయాల. ఇలా మనం నీట్గా అన్ని దాంట్లోకి బాగా పెట్టేసుకొని చికెన్ మొత్తం మనం ముందుగా బజ్జీ మిర్చి పిండి కలుపుకున్నాం కదా, మనం పిండి తక్కువగా ఉంది మాకైతే ఇక్కడ, అందుకని మేము పైనకనే వేస్తున్నాం. మీరైతే దానికి తగినట్టు పిండి వేసుకొని బాగా కలుపుకొని బాగా అందులో ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మనం ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగి కలదిప్పుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఫ్రెండ్స్. కలదిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాత్రం కాలిపోతుంది, లోపల స్టఫ్ మాత్రం ఉడకదు, సరిగ్గా ఇది కుక్ అవ్వదు. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని హీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగా కాలాయో. అలా హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసేసుకున్నామంటే మిర్చి చికెన్ రెడీ అయినట్లే. ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చేసే సమయం వచ్చింది. ఆయనకి ఎలా ఉందో అడుగుదాం రండి, చూద్దాం. చూస్తుంటూ నోరు ఊరిపోతుంది కదా చికెన్ బజ్జీ మిర్చి. మా హస్బెండ్ టేస్ట్ అయితే చేస్తున్నాడు, ఆయనకి నచ్చినట్లే ఉంది. వావ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.